ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మనము మన తైత్తిరీయోపనిషత్తులో 11వ అనువాకలో 4 మంత్రాలు ఉన్నాయి. వాటిని పోయిన వారము కొంత అర్థం చూసుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి వాటికి మన శంకర్ల వారు చెప్పిన భాష్యాన్ని తెలుసుకుంటూ వెళ్దాము. వేదం అనూచ అని మొదలుపెట్టింది మనకు మంత్రము. ఇక్కడ వేదం అనూచ అన్నది కదా. వేదం అనూచ అంటే ఏంటో చెప్తూ ఉన్నారు. నేను ఎక్కడెక్కడైతే హైలైట్ చేశానో, బోల్డ్ చేశానో వర్డ్స్ అవన్నీ మంత్రంలో ఉన్న పదాలు. దానికి ప్రతి పదానికి మన శంకరుల వారు రాసిన అర్థం పక్కనే ఉంటుంది. వేదం అనూచ అంటే వేదాన్ని అధ్యాపనం చేసి అంటే నేర్పించి అని. ఇంక అక్కడి నుంచి ఎక్కడ మన బ్రహ్మచారులు చిన్నప్పుడే గురుకులానికి వెళ్ళి గురుకుల వాసం చేస్తూ ఆచార్యుడికి అంతేవాసి అంటే చాలా దగ్గరగా నివసిస్తూ గురువుగారికి దగ్గరగా ఉంటూ శిష్యులు ఆచార్యుడి దగ్గర వేదం అభ్యాసం చేస్తూ ఉంటే ఆయన వేదాన్ని అధ్యాపనం చేస్తారు, నేర్పిస్తారు. నేర్పించడం ఎట్లా అంటే ముందు ఆయన చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆయన వెనకాల అంటూ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ విధంగా ఆచార్యుల వారు ఆ అంతేవాసికి అంటే శిష్యుడికి వేదాన్ని నేర్పించిన తర్వాత ఇంక దాన్ని అనుశాసనం చేస్తారు. అనుశాస్తి అంటే ఏమి అంటే గ్రంథ గ్రహణాత్ అను అంటే పశ్చాత్. గ్రంథాన్ని ముందు పట్టిస్తారు. వేదంలోని మంత్రాలన్నీ నేర్పిస్తారు. వాళ్ళకి మొత్తం వేదాల్లో ఉన్న మంత్రాలన్నీ నోటికి రావాలి. ఆ విధంగా మొత్తం గ్రంథాన్ని పట్టించిన తర్వాత వాళ్ళు వల్లె వేస్తూ అనూచానులవుతారు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మళ్ళీ తిరిగి అప్పజెప్పేందుకు సిద్ధమవుతారు. వాళ్ళంత శ్రద్ధగా ఏ వేదమైనా సరే, ఏ మంత్రమైనా సరే, ఎక్కడైనా సరే అడిగిన దాన్ని అడిగినట్టు చెప్పగలరు. ఆ విధంగా వాళ్ళకి మొత్తం గ్రంథం పట్టుబడ్డాక, ఆ విధంగా పిల్లలకి గ్రంథాన్ని పూర్తిగా ధారణలో ఉండే విధంగా పట్టించిన తర్వాత అను, అనుశాస్తిలో అను అంటే పశ్చాత్ ఇంక దాని తర్వాత ఆ విధంగా మొత్తం వేదం నేర్పించిన తర్వాత, ప్రతి మంత్రం నేర్పించిన తర్వాత మనకు జటాపాఠాలుంటాయి, ఘనాపాఠాలుంటాయి. రకరకాలుగా వేదాన్ని ఏ విధంగా అభ్యాసం చేయాలో అట్లా నేర్చుకున్న తర్వాత, ఇంక పశ్చాత్ దాని తర్వాత శాస్తి శాసిస్తారు. అనుశాసనం చేస్తారు. అనుశాసనం అంటే ఏమి? తత్ అర్థే గ్రాహయతి ఇతి అర్థః. దాని అర్థాన్ని పట్టిస్తారు. ముందు అసలు వేదాన్ని ధారణలో వాళ్ళు నిలుపుకునే విధంగా నేర్పిస్తారు. నోటికొచ్చే విధంగా. నోటికి మొత్తం వేదమంతా వచ్చేసిన తర్వాత, ఇంక దాని అర్థాన్ని వాళ్ళ బుద్ధికి పట్టుకునే విధంగా చెప్తారు. ముందు నేర్పించి మంత్రాలన్నీ, తర్వాత ఆ మంత్రాలకి అర్థం కూడా చెప్తారు. అతః అవగమ్యతే ఇంక దీన్ని చూస్తే దీన్ని బట్టి వేదమనూచ్య ఆచార్యః అంతేవాసినం అనుశాస్తి అని మనకు వేద మంత్రం ఏం చెప్పిందో, వేదమనూచ్య ఆచార్యః అంతేవాసినం అనుశాస్తి అని. దాన్ని బట్టి మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తున్నది. ఈ తైత్తిరీయోపనిషత్తులో ఈ వేద మంత్రాన్ని బట్టి మనకు ఒక విషయము అర్థమైతున్నది ముఖ్యము. ఏమర్థమైతుంది మనకంటే, అధీత వేదస్య ధర్మ జిజ్ఞాసాం అకృత్వా గురుకులాత్ న సమావర్తితవ్యం ఇతి అని మనకర్థమైతుంది. వేదాధ్యయనం చేసిన వాడు, వేదాన్ని మొత్తం నేర్చుకున్నాడు. నోటికి వచ్చు. ఎక్కడేదుందో తెలుసు. కానీ ధర్మ జిజ్ఞాస చెయ్యకుండా అకృత్వా అందులో వేద మంత్రాలు ఏం చెప్తున్నాయి, వాటి అర్థమేమి అని తెలుసుకోకుండా వాడు ఆ గురుకులం నుంచి నా సమావర్తితవ్యం వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. వాడు పాస్ అవ్వడు. వాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ సెరమనీ లాగా చేసుకొని దాన్ని
సమావర్తనం అంటారు. అంటే ఇంటికి వెనక్కి తిరిగి వెళ్ళడము అని. దాన్నే స్నాతకము అంటారు. స్నాతకోత్సవము అని పిలుస్తాము. గురుకులం నుంచే స్నాతకం చేసుకుని వాడు సమావర్తనం చేయడము, ఇంటికి తిరిగి వెళ్ళడం అన్నది కుదరదు. వాడు వేదం నేర్చుకున్న తర్వాత, అధీత వేదం, వేదాన్ని నేర్చుకున్నవాడు ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస ఉండాలి. అందులో ఉన్న విషయం ఏంటని వాడికి తెలియాలి. అదంతా వచ్చిన తర్వాత వాడప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. అంతకన్నా ముందు వెళ్ళడానికి వీల్లేదు. ఇంక అక్కడే ఉండి అది వచ్చిందాకా, తెలిసిందాకా చదువుకోవాలన్న విషయం మనకిక్కడ తెలుస్తున్నది. ఈ వేద మంత్రం చూస్తే ఆ వేద వాక్యం ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఇది. ఈ సమావర్తనము మొదలైనవి ఒక 16 రకాల సంస్కారాలుంటాయి అని మనకు మనుస్మృతిలో ఇంకా విస్తారంగా చదువుకున్నాం. ఇక్కడ ఈ అనువాకలో 11వ అనువాకలో ఏమేమి చెప్తున్నారో వీటిని మన మనుస్మృతి చాలా విస్తారంగా చాలా శ్లోకాల్లో చెప్తూ వచ్చింది మనకు మన బ్రహ్మచర్యాశ్రమం గురించి చెప్తూ ఉన్న సమయంలో. ఆ తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమంలో కూడా చాలా విషయాలు చెప్తూ వస్తూ ఉన్నది. వాటన్నింటిని ఇక్కడ మన వేదము క్లుప్తంగా చెప్తూ ఉన్నది. వేదం ఇక్కడ చెప్పిన విషయాల్ని తీసుకొని మనకు స్మృతి ఎందుకంటే శృతులు, వేదాలు ఏమి చెప్తాయో దాన్ని అనుసరించి మన స్మృతులు వాటిని ఇంకా విస్తారంగా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. వాటిని తీసుకొని మళ్ళీ మన పురాణాలు కథల్లో పెట్టి ఇంకా మనకు సులువుగా అర్థమయ్యే విధంగా, ఆచరించే విధంగా నేర్పిస్తూ వస్తాయి. కాబట్టి శృతులు చెప్పిన వాటినే స్మృతులు ఇంకా ఎక్స్‌పాండ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి ప్రతి నువాన్స్ కాబట్టి, ఇక్కడ మన తైత్తిరీయ ఉపనిషత్తు ఏం చెప్పిందో ఈ శృతి, దాన్ని అనుసరించి మన మనుస్మృతి పూర్తిగా అర్థమయ్యే విధంగా చాలా శ్లోకాల్లో చెప్తూ వస్తూ ఉన్నది. మనం అక్కడ చదువుకున్నాము. కాబట్టి సమావర్తనం అన్నది షోడశ సంస్కారాల్లో ఒకటి. గర్భాధానం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకా అంత్యక్రియల సంస్కారం వరకు అసలు ఒక జీవి పుట్టే కన్నా ముందు నుంచి దేహత్యాగం వరకు ఉన్న షోడశ సంస్కారాలన్నీ మనము చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ మధ్యలో ఉన్న ఒక సంస్కారము ఈ సమావర్తనము. వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళడము. స్నాతకం అన్నది ఎప్పుడు చెయ్యొచ్చు? చదువు పూర్తిగా పూర్తయిన తర్వాత. మధ్యలో ఇంటికి వెళ్ళిపోవడము, చదువాపేసి చేయడానికి వీల్లేదు. చేస్తే ఏముంది? ఇంకా పూర్తవ్వదంతే. చదువు పూర్తవ్వదు. కాబట్టి, ఈ విషయమే మనకు స్మృతి ఏం చెప్పింది? బుద్ధ్వా కర్మాణి చ ఆరభేతీతి. తెలుసుకుని, వేదం ఏం చెప్పిందో అందులోని అర్థము, ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకుని, ఆ తర్వాత నువ్వు కర్మలు మొదలుపెట్టు. కర్మలెక్కడ మొదలుపెడతారు ఎవరైనా? బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు కర్మలవన్నీ ఉండవు. గృహస్థాశ్రమంలోకి వెళ్తేనే కర్మలు మొదలవుతాయి. గృహస్థాశ్రమ ధర్మాలన్నీ మొదలవుతాయి. కాబట్టి అసలు వేదం ఏం చెప్తున్నది అని తెలుసుకుని, అర్థం చేసుకుని, ఆ తర్వాత నువ్వు కర్మలు మొదలుపెట్టంటే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించు అని మనకు స్మృతి చెప్తూనే ఉన్నది ఒక పక్కన. ఇప్పుడు కథం అనుశాస్తీతి ఆహా! అనుశాసనము ఇంతకి ఎట్లా జరుగుతుంది అంటే సత్యం వద అని ఇంక ప్రతిది ఏది ఏది ఉన్నదో మనకు వేదంలో వాటిలో ప్రతిది ఒక్కొక్కటి పట్టుకుని గురువుగారు చాలా విపులంగా, విస్తారంగా, లోతుగా శిష్యులకు నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మన తైత్తిరీయోపనిషత్తులో ఈ అనువాకలో ఈ మంత్రాల్లో కొంచెం కొంచెం చెప్పుకుంటూ వెళ్లారు. ఇదిగో సత్యం వద అని చెప్తారు గురువుగారు. దాని గురించి నేర్పిస్తారు. తర్వాత ధర్మం చెర అని నేర్పిస్తారు అనుకుంటూ వెళ్లారు. మళ్ళీ శృతిలో ఉన్న విషయాన్ని తీసుకొని మళ్ళా మనుస్మృతి సత్యం వద అంటే ఏమి అని సత్యం గురించి చాలా శ్లోకాలు చెప్పింది. ధర్మం చెర అంటే ధర్మమేమి అని చాలా శ్లోకాలు చెప్తుంటుంది. వీటిని మళ్ళీ స్వాధ్యాయం అంటే ఏంటి? పెద్దలను గౌరవించడం అంటే ఏంటి? 5 రకాల యజ్ఞాలు చేయడం అంటే ఏంటి? గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు. అతిథి సత్కారాలు ఎట్లా చేయాలి? తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి అని ఇక్కడ ఏవేవి మన మంత్రం చెప్తున్నదో, వాటిని ఇంకా విస్తారంగా, విపులంగా మన స్మృతి చెప్తూ వస్తూ ఉంటుంది. కాబట్టి సత్యం వద, యథా ప్రమాణ అవగతం వక్తవ్యం తద్వద. సత్యం అంటే ఏమి? యథా ప్రమాణం. ప్రమాణం ఏ ప్రమాణాలు ఏవైనా సరే మనకి చాలా ప్రమాణాలున్నాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆగమ ప్రమాణం.
మొదలైన ప్రమాణాల చేత అవగతం ఏది నీకు అర్థమయ్యిందో, నీకు తెలిసిన విషయమే వక్తవ్యం చెప్పవలసి ఉంటుంది. ప్రమాణాలేమీ లేవు. ఊరికి నీకు తోచింది ఎట్లా పడితే అట్లా చెప్పడానికి వీల్లేదు. అప్రామాణ్యమైన విషయము అసత్యము. సత్యం అంటే ఏమి? దానికొక ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణం ఎప్పుడూ జ్ఞానాన్ని అనుసరించి ఉండాలి. ఆ విధంగా నీకు అవగతం తెలిసిందేదుందో అది వక్తవ్యం చెప్పవలసి ఉంటుంది. దాన్నే వద చెప్పు అని ఇక్కడికే అయిపోలేదు. అసలు సత్యం అంటే ఏమి? దాన్నెట్లా చెప్పాలి? ఏ ఏ పరిస్థితుల్లో చెప్పాలి? ఎటువంటి వాళ్ళకి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఆ సత్యం కూడా ప్రియంగా, హితంగా ఉండాలి. ఒకవేళ సత్యమైనా కూడా అప్రియమైనది, అహితమైంది ఏ విధంగా నువ్వు చెప్పొచ్చు, చెప్పకూడదు ఏమి అని చాలా విషయాలుంటాయి. అవన్నీ గూడా గురువుగారు మంత్రాలు ముందు వీళ్ళకి నేర్పించిన తర్వాత, అవన్నీ నోటికొచ్చిన తర్వాత ఇంక కూర్చోబెట్టి, ఆ మంత్రాలు చెప్తున్న ప్రతి విషయాన్ని కూలంకషంగా శిష్యులకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తారు. వాళ్ళు ఆచరించే విధంగా నేర్పిస్తారు. అదంతా జరగాలి. తద్వత్ విధంగా ధర్మం చెర, ధర్మాన్ని గూడా ఆచరించు అని మన వేదం చెప్తుంది. ధర్మం చెర అనగానే, ఇంక గురువుగారు గూర్చొని ధర్మః ఇతి అనుష్ఠేయానాం సామాన్య వచనం సత్యాది విశేష నిర్దేశాత్. ధర్మం అంటే సామాన్యంగా అనుష్ఠించవలసిన కర్మ. ఎందుకు అంటే సత్యం మొదలైనవన్నీ విశేషమైన ధర్మాలు. కాబట్టి మనము చేయవలసిన కర్మలన్నీ ధర్మాలు. అంటే ఏవి? ఎటువంటి కర్మలు చేయాలి? ఏవి విధి? ఏవి నిషేధమో? ఎటువంటి విధంగా దానాలు చెయ్యాలి? ఎటువంటి విధంగా అతిథి మర్యాదలు చెయ్యాలి? అని అవన్నీ చాలా ఉంటాయి. ప్రతి ధర్మము ఏ విధంగా ఆచరించాలి అని గురువుగారు ఎందుకు అంటే ఈ పిల్లలు మళ్ళీ ఇక్కడి నుంచి సమావర్తనమై వాళ్ళు స్నాతకం చేసుకున్నాక వెళ్ళిపోతే ఇంటికి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. గృహస్థాశ్రమంలోకి వెళ్తారు. తర్వాత పిల్లలు, తర్వాత పెద్దలు, ఇంటికొచ్చేవాళ్ళు చాలా ఉంటాయి వాళ్ళకి. అవన్నీ చూసుకోవాలి. వాటన్నింటి గురించి ధర్మ సందేహాలు కలగకుండా వేదం ఏ విధంగా చెప్పింది ఆ ధర్మాలను అని ముందు గురువుగారు నేర్పించి పంపిస్తారు. అవన్నీ మనకు ఇందులోకొస్తాయి. ధర్మంచర అని మనం వేదం చెప్పగానే గురువుగారు కూర్చోబెట్టి అవన్నీ నేర్పిస్తారు. తర్వాత స్వాధ్యాయాత్ అధ్యయనాత్ మా ప్రమదః ప్రమాదం మా కార్షీః. స్వాధ్యాయం అంటే అధ్యయనం, చదువుకోవడం. అందులో నీకు ప్రమాదం ఉండరాదు. నువ్వు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం అంటే ప్రమత్తతతో ఉండడము. ఆదమరచి ఉండడము. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. స్వాధ్యాయం విషయంలో మాత్రం నువ్వు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అని గురువుగారు నేర్పించి చిలక్కి చెప్పినట్టు చెప్పి, ఆ విషయం బాగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళ మనసుకు పట్టుకునే విధంగా చెప్పిన తర్వాతే ఆయన ఇంటికి పంపిస్తారు. వాళ్ళిక్కడ చదువుకున్నంత చదువుకుంటారు. మళ్ళీ ఇంటికెళ్ళాక ఇవన్నీ మర్చిపోయారంటే కష్టమైతుంది. కాబట్టి వేదంలో ఏమి చెప్పారో దాన్ని మాత్రం ఎప్పటికప్పుడు చదువుకుంటూనే ఉండాలి. మళ్ళీ మళ్ళీ విచారణ చేసుకుంటూనే ఉండాలి. అర్థం చేసుకుంటూనే ఉండాలి. ఎవరితోటైనా దాని గురించి డిస్కస్ చేస్తూ ఉండాలి. అవన్నీ ఆయన మళ్ళీ చెప్పి ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. ఇంతవరకు ఎక్కడికొచ్చాం మనము? గురుకులానికొచ్చాము. ఎప్పుడు? మళ్ళీ ఆ షోడశ సంస్కారాల్లో ఒకటి ఉపనయనం ఉంటుంది. ఆ ఉపనయన సంస్కారాలన్నీ చేసి ఉపనయనం అంటే గురువుగారి దగ్గరికి సమీపే దగ్గరికి నాయనను తీసుకొని రావడం. ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయనకు అప్పజెప్పి వెళ్తారు. ఇంకా అవన్నీ అయ్యాక అక్కడి నుంచి ఇక్కడి దాకా స్నాతకం వరకు ఉపనయనం దగ్గర నుంచి స్నాతకం వరకు కూర్చొని మొత్తం గురువుగారి దగ్గర అంతేవాసిగా దగ్గరగా ఉండి నేర్చుకుంటాడు. నేర్చుకున్నాక ఇంకా స్నాతకం చేసుకుని సమావర్తనం ఇంటికి వెళ్ళాలంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆచార్యాయ ఆచార్యార్థం ప్రియం ఇష్టం ధనం ఆహృత్య ఆనీయ దత్వా విద్యా నిష్క్రయార్థం ఆచార్యేణ చ అనుజ్ఞాతః అనురూపాన్ దారాన్ ఆహృత్య ప్రజాతంతుం ప్రజా సంతానం మా వ్యవచ్ఛేత్సీః ప్రజాసంతతేః విచ్ఛిత్తిః న కర్తవ్య. ఇంకా ఆచార్యుడికి ఇంకా ఈయన చదువు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత
ధర్మ జిజ్ఞాసతో సహా మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఆచార్యార్థం ఆచార్యుడి కోసము ఆయనకు ఇష్టమైన ధనము. ఆయనకు ఏమి ప్రియమో, ఇష్టమో, ఆయన ఏమి కోరుకుంటాడో అది. ఆయనను అడిగి ఆయనకేమి కావాలో గురు దక్షిణగా దాన్ని ఆయన పుచ్చుకుంటాను అంటే, ఆయన ఏమడిగారో, ఎంత అడిగారో, ఏ విధంగా అడిగారో ఆ విధంగా ఆయన అడిగింది అడిగినట్టు మన శక్తికి మించకుండా, శక్తి వంచన లేకుండా గురువుగారికి గురుదక్షిణని ఇవ్వవలసి ఉంటుంది. ఆయన అడిగిన దాన్ని ఆహృత్యా తీసుకొనొచ్చి ఆనీయ ఆయనకు దతువాయి ఇచ్చి, ఆ విధంగా విద్యా నిష్క్రయార్థం ఆయన దగ్గర చదువుకున్నందుకు ఆ రుణం తీర్చుకోవాలి. గురు రుణం ఆ విధంగా తీర్చుకుని, ఆచార్యేణ అనుజ్ఞాతః గురువుగారికి చెప్పి వెళ్ళి వస్తానండి. నేను పెళ్లి చేసుకొని ఇంక గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాను అని చెప్పి ఆయన అనుజ్ఞ పుచ్చుకుని వెనక్కి తిరిగి ఇంటికి రావాలి. ఆ తర్వాత అనురూపాన్ దారాన్ ఆహృత్య తగిన అమ్మాయిని చూసుకుని మగపిల్లవాళ్ళు, తగిన అబ్బాయిని చూసుకుని ఆడపిల్లలు, ఎవరెవరైతే విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఇంటికొచ్చారో వాళ్ళు, ఆడపిల్లలైతే వాళ్లకు తగిన వరుణ్ణి, అబ్బాయిలైతే వాళ్లకు తగిన అమ్మాయిలని చూసుకుని పెళ్లి చేసుకుని, మళ్ళీ పెళ్లి గురించి గూడా మనకు మనుస్మృతిలో ఎటువంటి పెళ్ళిళ్ళుంటాయి, ఎన్ని రకాల పెళ్ళిళ్ళుంటాయి, ఎట్లా చేసుకోవాలి, ఏమి అని మొత్తం అంతా చాలా విస్తారంగా చెప్పారు. ఆ విధంగా వాటన్నింటి గురించి ఇవన్నీ స్నాతకోత్సవం సమయంలో గురువుగారు ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ చూపించి చెప్పి, ఆ పిల్లవాడికి అర్థమైన తర్వాత, ఆ అమ్మాయికి అర్థమైన తర్వాత ఇంకా వాళ్ళకు విద్యాభ్యాసం పూర్తయిందని చెప్తే వాళ్ళు బయలుదేరుతారు. అందుకని వాళ్ళకి తెలుస్తుంది. ఎట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా వివాహం గురించి ప్రయత్నాలు చేయవచ్చు అని. పెళ్ళయిన తర్వాత మళ్ళీ ప్రజాతంతు కోసము అంటే సంతానం కోసము ప్రజలు అంటే ప్రకృష్టంగా జన్మించే వాళ్ళు పిల్లలు అని అర్థం. అపత్యం. పిల్లల కోసం ప్రయత్నం చేయాలి. పెళ్లి ఎందుకు చేసుకోవడము అంటే పిల్లల్ని కనడం కోసం మాత్రమే. వైవాహిక సంబంధమైన కోరికలు ఏమైనా ఉంటే వాటిని ధర్మంగా తీర్చుకుంటూ కానీ పిల్లల్ని కనడం కోసము మాత్రమే భార్యాభర్తలు సంగమించవలసి ఉంటుంది. దాన్ని మాత్రం మా వ్యవచ్ఛేత్సీః దాన్ని మాత్రం విచ్ఛేదం చేయడానికి వీల్లేదు. ప్రజా సంతతేః విచ్ఛిత్తిః న కర్తవ్య. పిల్లల్ని కనడం గురించి అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటాము. పెళ్లి చేసుకుంటాము. కానీ మాకు పిల్లలు అవసరం లేదు. మాకు పిల్లలొద్దు అని అనుకోవడానికి వీల్లేదు. వివాహం చేసుకుని కలిసి ఉన్నాము అంటే పిల్లల కోసం ప్రయత్నం చేయడం మాత్రం కర్తవ్యం. అనుత్పత్యమానే అపి పుత్రే పుత్రకామ్యాది కర్మణా తదుత్పత్తౌ యత్నః కర్తవ్యః ఇతి అభిప్రాయః. పుత్రే అనుత్పద్యమానే అపి ఒకవేళ పిల్లలు ఇంకా కలక్కపోయినా కూడా పెళ్ళై చాలా కాలమైంది అయినా గూడా ఎంత ప్రయత్నం చేసినా గూడా పిల్లలు కలగట్లేదంటే అయినా గూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి పిల్లల కోసం గాని, కనీసం ప్రయత్నమైనా చెయ్యాలి. కుదిరితే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడమో అటువంటివైనా చెయ్యాలి. వాటితో పాటే పుత్రకామ్యాది కర్మలన్నీ ఉంటాయి. పుత్రకామేష్టి అట్లాంటివన్నీ. లేదా ఏదో మన రామాయణంలో బాలకాండలో కొన్ని సర్గలు చదివితే పిల్లలు పుడతారని జెప్తారు. అట్లాంటివేవైనా ఉంటే వాటిని చదువుతూ ఉండడము, లేదా వింటూ ఉండడము. ఈ విధంగా ఏవైనా సరే పిల్లల కోసము వాళ్ళు కలిసి ఉండడమే కాక పిల్లలు కావాలని కోరుకుంటూ చేయవలసిన ఏవైనా పూజలున్నాయో, ఏవైనా సరే ఏవున్నాయో అవన్నీ చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే, పిల్లలు కనడం కోసమే మరి పెళ్ళిళ్ళు చేసుకొని ఆ వ్యవస్థలోకి వెళ్ళడము. లేకపోతే వాళ్ళు గృహస్థాశ్రమం అవసరం లేదు. బయటే ఉండొచ్చు. బ్రహ్మచర్యంలోనో, లేకపోతే సన్యాసంలోనో ఉండొచ్చు. ఈ విషయం అర్థం చేసుకొని వాళ్ళు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఎందుకు అంటే, ఇక్కడ ముఖ్యంగా మనకి ఇంతకు ముందు మంత్రంలో మన తైత్తిరీయము ఒక విషయం చెప్తూ, నువ్వు స్వాధ్యాయం, ప్రవచనం మాత్రం మానడానికి వీల్లేదని చాలా చెప్పుకుంటూ వస్తున్న సమయంలో, మానుషం కర్మలు చేస్తే చేస్తూ ఉండు, స్వాధ్యాయ, ప్రవచనం మాత్రం మానుకోకు. ప్రజా
చేస్తూనే ఉండు స్వాధ్యాయ ప్రవచనం మానుకోకు. ప్రజనః చేస్తూ ఉండు స్వాధ్యాయ ప్రవచనం మానుకోకు. ప్రజాతిః అని చెప్తూ ఇక్కడ ముఖ్యంగా మానుషం అన్నది, ప్రజా అన్నది, ప్రజనః అన్నది, ప్రజాతిః అన్నది. వీటికి అర్థాలు మనం అప్పుడు గూడా చెప్పుకున్నాం. మానుషం అంటే వాళ్ళు మనుషులుగా ఉన్నప్పుడు, ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు చేయవలసిన కర్మలన్నీ ఉంటాయి. అవి ధర్మంగా చేస్తూ ఉండడము. అందులోనే పెళ్లి చేసుకోవడము అవన్నీ గూడా. ప్రజలను కనడము కూడా అందులోనే ఒక బాధ్యత. తప్పనిసరిగా చెయ్యాలి మరి. కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రజలను ఉత్పాదించాలి. అందుకోసమే వాళ్ళు ప్రజనము కలవడము. భార్యాభర్తలు కలవడం ఎందుకు అంటే ప్రజల కోసమే. వాళ్ళు ప్రజాతిహిచ వాళ్ళు, వాళ్ళ పిల్లలు, పుత్రులు, పౌత్రులు మొత్తం అంతా వృద్ధి చెందుతూ ఉండాలి. దాన్ని ఆపడానికి వీల్లేదు అని 9వ అనువాకలో చెప్పి, మళ్ళీ 11వ అనువాకలో దాని గురించే చెప్తూ ఉన్నది. నువ్వు ప్రజాతంతును మాత్రం విచ్ఛేదనం చేయడానికి వీల్లేదు. దాన్ని కంటిన్యూ చేయాల్సిందే అని చెప్తూ ఉన్నది. ఒకవేళ ఆ ప్రజాతంతును కంటిన్యూ చేయడం ముఖ్యం గాకపోతే, అదక్కడ ఏం చెప్పేది 9వ మంత్రంలో, పెళ్లి జేసుకో, ప్రజనము చెయ్యి. అంటే భార్యాభర్తలు మీ ఇద్దరు కలవండి అని చెప్పి ఊరుకునేది. పిల్లలు, పిల్లల పిల్లలు అని దాని తంతులాగా చెప్పుకుంటూ వచ్చేది గాదు. కాబట్టి ఇది ఉండాల్సిందే. పెళ్లి ఉన్నది అంటే పిల్లలు ఉంటారు. పిల్లలవసరం లేదు గానీ, పెళ్లి మాత్రం కావాలి అంటే మాత్రం అది కోరికలతో ఉన్న విషయము. జారిపోతారు. మన వేదం దానికి ఒప్పుకోదు. ఇంక వాళ్ళు అటువంటప్పుడు పిల్లలవసరం లేదంటే పెళ్లవసరం లేదు. వాళ్ళు సన్యాసంలోనో, బ్రహ్మచర్యంలోనో ఉండొచ్చు. కాబట్టి ప్రజా, ప్రజనన, ప్రజాతిత్రయ నిర్దేశ సామర్థ్యాత్ ప్రజా అన్నది. ప్రజననము అన్నది. ప్రజాతి అన్నది. ఇన్నెందుకు చెప్పింది? ఇన్ని చెప్పడం వల్ల మనకేమర్థమవుతుంది? కాబట్టి పిల్లల కోసమే పెళ్ళిళ్ళు చేసుకోవడం, అందుకోసమే కలిసి ఉండడము. కలిసి ఉండడము, కోరికలు తీర్చుకోవడం వరకు మాత్రమే కాదు. పిల్లలు ముఖ్యము. కలిసి ఉండడం పెళ్ళెందుకు అవసరము అంటే ధర్మంగా కూడి ఉండడం కోసము. అన్యథా లేకపోతే ప్రజనన హత్య ఇతి ఏతత్ ఏకం ఏవ అవక్ష్యత్ అదొక్కటే చెప్పేది. ప్రజననం పెళ్లి చేసుకోండి, కలిసి ఉండండి అని చెప్పి ఊరుకునేది గదా! అట్లా అనలేదది. ముందు వెనకాల ప్రజా అన్నది, ప్రజాతి అన్నది. పిల్లలు ఉండాలి, పిల్లలు ఉండాలి. అది విచ్ఛిన్నం గాకుండా నడుస్తూ ఉండాలి. కాబట్టి అవన్నీ చేస్తూ ఉండాలి అని మనకు నేర్పించి పంపిస్తారు. మనం గూడా దాన్ని అట్లా ఆచరిస్తూ వెళ్ళాలి. ఇవన్నీ మన ధర్మాలు. తర్వాత సత్యాత్ న ప్రమదితవ్యం ఇంక గృహస్థాశ్రమంలోకొచ్చాం గదా! వచ్చిన తర్వాత ఇంక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జారిపోయేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని సత్యాత్ న ప్రమదితవ్యం ఎప్పుడైనా సరే సత్యం నుంచి జారిపోరాదు. ప్రమాదః న కర్తవ్యః అందులో నుంచి ప్రమత్తతతో ఉండరాదు. అప్రమత్తంగా ఉండాలి సత్యం గురించి. ఆదమరచి ఉండరాదు. ఆదమరచి తెలియక కూడా అబద్ధం చెప్పరాదు. సత్యాచ్చ ప్రమదనం అనృత ప్రసంగః. సత్యం నుంచి జారామంటే ఆటోమేటిక్‌గా అది అనృత ప్రసంగము. అబద్ధపు మాట అయిపోతుంది. ప్రమాద శబ్ద సామర్థ్యాత్ ప్రమాదమని వాడారు. కాబట్టి ప్రమదనము మదంలో మత్తెక్కి ఉండి జారిపోయామంటే అబద్ధాల్లోకి, అధర్మాల్లోకి, హింసల్లోకి వెళ్ళిపోతాము. విస్మృతాపి అనృతం న వక్తవ్యం ఇతి అర్థః. విస్మరించి కూడా, మర్చిపోయి గూడా అబద్ధం చెప్పడానికి వీల్లేదు. న వక్తవ్యం అని దాన్ని అర్థం జేసుకోవాలి. అన్యథా అసత్యవదన ప్రతిషేధః ఏవ స్యాత్. వేరే ఏ విధంగా అయినా సరే, అబద్ధం అన్నది చెప్పడానికి వీల్లేదు. అబద్ధం చెప్పడం అన్నదాన్ని ప్రతిషేధించి ఏ రకంగా అయినా సరే మర్చిపోయి చెప్పాను, అవసరార్థం చెప్పాను, ఇంకేంటో కారణానికి చెప్పానని జస్టిఫికేషన్స్ ఏమీ లేవు. చాలా జాగ్రత్తగా మనం ధర్మాన్ని పాటించవలసి ఉంటుంది. సత్యము మనకు పరమధర్మము. ధర్మాత్ న ప్రమదితవ్యం సత్యాన్ని పాటించాలి. మనము ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలి. ధర్మము ఎప్పుడూ సత్యానికి ఆధారమై ఉండాలి. ఆధారమై ఉన్నది ధర్మము అని అర్థము. ధర్మానికి అర్థము ఆధారమై ఉన్నది అని. మొత్తము ప్రతిది ఏదైనా సరే ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. ధర్మం ఒక్కటి నశించిందంటే
అబద్ధము, హింస, కోపము, లోభితనము, ఇంక చివరికి నరకము, మృత్యువు అన్నీ వచ్చి చేరుతాయి. ధర్మం ఒక్కటి నశిస్తే అన్నీ చెడిపోతాయి. కాబట్టి అందులో నుంచి అస్సలు మనం జారడానికి వీల్లేదు. ప్రమాదంలో ఉండడానికి వీల్లేదు. ధర్మ శబ్దస్య అనుష్ఠేయ విషయత్వాత్ అననుష్ఠానం ప్రమాదః. ధర్మ శబ్దం అంటే ఏమి? అసలు ధర్మం అంటే అనుష్ఠానం చేయవలసిన విషయము. దాన్ని చేయవలసిన ధర్మాలను ధర్మంగా పాటించకపోవడము ప్రమాదము. అందులోంచి జారిపోవడం. అప్రమత్తంగా ఉండాలి. ఆదమరచి ఉండరాదు ధర్మం విషయంలో. మరి చాలా అనుమానాలొస్తాయి ధర్మం గురించి మనకు. సత్యం సరే గాని, ధర్మం గురించి అసలు సత్యం గురించే మనకు సరిగ్గా అర్థం గాదు. ఎందుకు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? సత్యానికి ఉన్న లక్షణాలు ఏమిటి? అవన్నీ మనకు తెలియాలి. అవసరానికో అబద్ధం చెప్పి జస్టిఫై అయింది కాబట్టి పర్వాలేదని అట్లాంటివన్నీ చేయడానికి వీల్లేదు. కాకసలు ధర్మం అంటే ఏంటని అర్థం అవ్వడం చాలా కష్టం. ధర్మం అన్నది ఎంత ఆల్ ఇన్‌క్లూజివ్ వర్డ్ అంటే, ఆ ధర్మం గురించి నీ ధర్మాలు నువ్వు చేయవలసే ఉంటుంది అర్జునా! అని చెప్తూ మొదలుపెట్టి మన గురువుగారు, చివరికి 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అని జెప్పారు. అసలు ధర్మం అంటే ఏంటో స్వధర్మంలో నుంచి నువ్వు వికంపితుం నార్హసి అని జెప్తారు. నీ ధర్మంలో నుంచి నువ్వు విచలితుడు అవ్వడానికి వీల్లేదు. ధర్మంలో నుంచి తొణకడానికి వీల్లేదు. తొణకకుండా నిలబడి ధర్మాన్ని ఆచరించు అని రెండో అధ్యాయంలో చెప్పి అక్కడి నుంచి సర్వధర్మాలు వదిలిపెట్టో అని జెప్తారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే అసలు ధర్మాలు అంటే ఏంటో తెలియాలి. వాటిని ఆచరించాలి. ఆ తర్వాత గదా వాటిని దాటేది మనము. కాబట్టి ధర్మాల గురించి మనకు పూర్తిగా తెలియాలసలు. ప్రమాదం అందులో ఉండడానికి వీలే లేదు. ఇవన్నీ మళ్ళీ ఆ ధర్మాలంటే ఏంటి? ఎట్లా చేయాలి? అని చాలా అనుమానాలొస్తాయి. ఆ అనుమానాలొచ్చినవి వచ్చినట్టు మనము పెద్దల్ని అడిగి ఆ ధర్మ సందేహాలన్నీ తీర్చుకుంటూ జాగ్రత్తగా ప్రతిరోజు మనకి ఏదో ఒక విషయం గురించి ఎంతో కొంత ధర్మ సందేహం వస్తూనే ఉంటుంది. తెలుసుకున్న వాళ్ళు, ఆచరించిన వాళ్ళు ఆచార్యులు, వాళ్ళ దగ్గర కనుక్కొని మన వేదం ఎట్లైనా చదువుకున్నాము. మన గురువుగారు నేర్పించి పంపించారు. అయినా అనుమానాలొస్తాయి. అప్పుడేం చెయ్యాలి? అవన్నీ చూసుకోవాలి. అన్నీ తెలిసుండాలి. మనకి ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఎక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మనకు కరెక్ట్‌గా అందుతుంది అని తెలియాలి. ఆ చానెల్స్ ఓపెన్ ఉండాలి. మనం వేదం చదువుకోలేదు, గురువుగారిని అడిగి తెలుసుకోలేదు, చెప్పేందుకు ఆచార్యులు లేరు అంటే, నాకు సొంతంగా తెలీదు పైగా. ఇన్ని రకాల కష్టాలున్నాయంటే మాత్రము ధర్మంలో నుంచి ఎప్పుడు జారిపోతూనే ఉంటామో. ధర్మంలో నుంచి జారిపోతూ ఉన్నాం. అందుకనే రామాయణం మొత్తం ధర్మాన్ని మొత్తం మన ఉపనిషత్తులు. వేదాలొక్కటే గాదు. వేదాలు, వాటిని అనుసరించి స్మృతులు, మన మనుస్మృతి లాంటివి, మళ్ళీ వాటిని అనుసరించి గీతా శాస్త్రాల్లాంటి శాస్త్రాలు, వాటిని అనుసరించి మన పురాణాలు వ్యాసుల వారు, మన వాల్మీకి మహర్షి రామాయణంలో ప్రతిదీ ధర్మం గురించే జెప్తారు. రామచంద్రమూర్తినైతే పూర్తిగా ధర్మ విగ్రహం జేసి, ఇదిగో ఈయన్ని చూసావా? రామచంద్రమూర్తిని నువ్వు అనుసరించావంటే ధర్మాన్ని సరిగ్గా నువ్వు పాటించగలవు. ఇదిగో ఈ విధంగా ఈయనెట్లా చేశారో చూడు. ఆయన సత్యాన్ని ఎట్లా పలుకుతారో చూడు. ఆయన ధర్మాన్ని ఎట్లా ఆచరిస్తారో చూడు. అని అసలు పూర్తిగా రామచంద్రమూర్తి ధర్మాన్ని ఎట్లా ఆచరించాలని ఆయన నేర్పించి చూపించారు. చేసి చూపిస్తూ వెళ్తూ ఉంటారు. అట్లనే కృష్ణ పరబ్రహ్మం చెప్పి నేర్పిస్తూ ఉంటారు. మనకు శృతులు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి. శాస్త్రాలన్నీ అవే చెప్తాయి. పురాణాలన్నీ అవే చెప్తాయి. మనకు తెలియాలి. మనకి సొంతంగా తెలుస్తూ ఉండాలి. అనుమానమొస్తే చెప్పేందుకు ఎవరైనా ఉండాలి. ఆ సోర్సెస్ అన్నీ, ఆ చానెల్స్ అన్నీ ఓపెన్ ఉండాలి. ప్రమాదంతో మనం ధర్మాలను ఆచరించలేము. తెలిసి తెలియక అజ్ఞానంతో ప్రమాదం అంటే అజ్ఞానం. అజ్ఞానంతో తెలియక లేదా కొంచెం తెలిసి కొంచెం తెలియక సొంతంగా కొంచెం ఊహించుకుని, వాటిని కొంచెం మార్చుకుని, ఇంకేమైనా కొత్తవి చేర్చుకుని, రకరకాలుగా మనం ఒకవేళ ఏదైనా ధర్మాన్ని ఆచరిస్తే అది ఫలించదు. చాలా అనర్థం కలుగుతుంది. ఇవన్నీ మళ్ళీ గురువుగారు చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాక పెళ్లి చేసుకోవాలి. కానీ ఈ కాలంలో మరందరం పెళ్ళిళ్ళు ఆల్రెడీ చేసేసుకున్నాం. పిల్లల్ని గూడా కన్నాము. వాళ్ళు పుడితే ఒకవేళ అదృష్టం బాగుండి ఏదో ప్రారబ్ధం ఉంటే, మరిప్పుడేం చేయాలి? ఇప్పుడు ధర్మ సందేహాలున్నాయి గదా! అంటే, ఇప్పటికైనా చదువుకుంటున్నాము. ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఇప్పటికైనా కూర్చొని ఇవన్నీ చదువుకుంటున్నాము.
ఒకటి వదిలిపెట్టకుండా వేదం చెప్తుంది. వేదం ఏం చెప్పిందో అదే స్మృతి చెప్తుంది. స్మృతిలో ఏముందో టెక్స్ట్ బుక్ లాగా దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి పురాణం విప్పి చెప్తుంది కథల్లో పెట్టి. యాక్చువల్‌గా వర్క్ బుక్ లాగా. ఇవన్నీ చదువుకుంటున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి మనము ప్రమాదంలో పడకుండా ప్రమాదమే మృత్యువు అని మళ్ళీ మనకు వ్యాసుల వారు చెప్పారు గూడా. మనము వాటిని తెలుసుకుని ఆచరిస్తూ, మన తర్వాత తరానికి కూడా చెప్తూ వెళ్ళాలి. మనం ఆచరించి చూపిస్తూ, చెప్పి నేర్పిస్తూ, చేసి చూపిస్తూ, చెప్పి నేర్పిస్తూ వెళ్ళాలి. మన గురువులు కృష్ణుల వారు, రామచంద్రమూర్తి, వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి వీళ్ళందరూ మన ఋషులందరూ ఏ విధంగా చెప్పి నేర్పిస్తూ, చేసి చూపిస్తూ వెళ్లారో మనం కూడా అట్లా నేర్చుకుని, తెలుసుకుని, ఆచరిస్తూ, మనం చేసి చూపిస్తూ తర్వాత తరానికి చెప్పి నేర్పిస్తూ వెళ్ళాలి. ఇదంతా కర్తవ్యం. ఇదెక్కడ ఆగడానికి వీల్లేదు. సహ న కర్తవ్యః అనుష్ఠాతవ్యః ఏవ ధర్మః ఇతి యావత్. ధర్మం అంటే అనుష్ఠింపబడవలసిందే అంతే. ఇంక దానికి క్వెషన్ లేదు. ధర్మం ఉన్నది అంటే ఆచరించి తీరాలి. అందుకే ధర్మం చర. దానికి ఎక్సెప్షన్స్ లేవు మళ్ళీ. ఏవం కుశలాత్ ఆత్మరక్షార్థాత్ కర్మణః న ప్రమదితవ్యం. ఈ విధంగా సత్యం పలుకుతూ, ధర్మాన్ని ధర్మంగా ఆచరిస్తూ ఉంటూ, అదే సమయంలో కుశలంగా కూడా ఉండాలి. కుశలంగా ఉన్నారా అండి మీరు అని అడుగుతూ ఉంటారు. అంతా కుశలమేనా అండి అని అడుగుతూ ఉంటారు. కుశల సమాచారాలు అంటుంటారు. కుశలము అని చాలా వాడుతుంటారు. కుశలం అనగానే ఆటోమేటిక్‌గా ఆరోగ్యం బాగుందా అని మనము మార్చుకుని దాన్ని అక్కడికి అంత చిన్నగా లిమిట్ చేసుకున్నాము. కుశల ప్రశ్నలు వేశారు అంటే ఆరోగ్యం అంతా బాగుందా అండి అని అడిగినట్టు. కుశలంగా ఉన్నారా అంటే ఆరోగ్యం బాగుందా? ఆర్ యూ హెల్తీ అని అడిగినట్టు దాన్ని అక్కడికి చిన్నగా తయారు చేసుకున్నాము. కుశలం అంటే ఆత్మ రక్షార్థాత్ కర్మణః. నిన్ను, నీ చుట్టూ వాళ్ళను, నీకున్న వాటినన్నింటిని రక్షించుకోవడం కోసం నువ్వు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఆ విధంగా ఉండడము. దానికోసం చేయవలసినవి చేయడము. నువ్వేమైనా డబ్బులు సంపాదించుకున్నావు. అవి పోతుంటే గూడా పట్టించుకోకుండా ఉండడము కుశలత్వం గాదు. అకుశలంగా ఉన్నావు నువ్వు. లేదా ఏదైనా వస్తువులు సంపాదించుకున్నాము. ఫ్లడింగ్ అవుతుంది. ఫ్లడ్స్ ఒస్తున్నాయి. లేకపోతే వర్షాలొస్తున్నాయి. లేపోతే ఏవో అగ్ని దాహాలొస్తున్నాయి. ఏమైనా వచ్చాయంటే, ఏమైనా పోతున్నాయంటే, దొంగలు పడుతున్నారంటే, ఏమేం పట్టించుకోకుండా అసలు దాని గురించి శ్రద్ధ లేకుండా ఉండరాదు. కుశలంగా ఉండు నువ్వు. నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఉండు. నీ గురించి నువ్వు పట్టించుకోకుండా ఉండకు. అట్లానే నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ మీద ఆధారపడ్డ వాళ్ళని చూసుకుంటూ ఉండు. నువ్వు సంపాదించుకున్నవన్నీ నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు. అవన్నీ గూడా నీ ధర్మాలు. వాటిలో గూడా నువ్వు ఏమరపాటుతో ఉండడానికి వీల్లేదు. గృహస్థాశ్రమంలోకి నువ్వు వెళ్ళావు అంటే, టైం లేదనుకుంటూ తిరగడానికి వీల్లేదు. ఇవన్నీ చేశానంటే స్వాధ్యాయానికి టైం లేదు, స్వాధ్యాయం చేశానంటే వీటికి టైం లేదు అనుకుంటే ఇవన్నీ చేయడానికి వీల్లేదు. అన్నీ చేయవలసిందే. ఎందుకు వెళ్ళావు మరి అందులోకి? వెళ్ళినందుకు అన్నీ చేయవలసిందే. కుశలంగా ఉండాల్సిందే. ఆత్మ రక్షార్థాత్ చేయవలసిన కర్మలన్నీ చేస్తూ ఉండాలి. అందులో ఏమాత్రం ప్రమాదం ఉండడానికి వీల్లేదు. భూతి, భూతిః అంటే విభూతిః. విభూతి అంటే మనం సంపాదించుకున్న ఏవైనా వస్తువులు, ఏదో ధనము, ఏవైనా ఉంటాయి ఇల్లో, కారో ఏదో ఒకటి. అవన్నీ మన విభూతులు, మన ఐశ్వర్యం. ఆ భూత్యై భూతి అర్థాన్ మంగళయుక్తాన్ కర్మణః న ప్రమదితవ్యం. ఏమైనా సంపాదించుకోవడం కోసం నువ్వు చేయవలసిన పుణ్యకర్మలే మంచి పనులేమైనా ఉంటే చేస్తూ ఉండాలి మరి. నువ్వు సంపాదించుకున్నవి జాగ్రత్త చేస్తూ ఉండాలి. వాటిని సరిగ్గా వాడుతూ ఉండాలి. వాటితో ఏవైనా పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. అవన్నీ గూడా చెయ్యాలి మరి. ఇవన్నీ చేస్తూ స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రవదితవ్యం. ఇదసలు ఆపడానికి వీల్లేదు. అసలు ఎక్సెప్షన్ లేని రూల్ ఇది. స్వాధ్యాయం చేయాలి. సొంతంగా చదువుకోవాలి. ప్రవచనం ఎవరికైనా చెప్పాలి. ఇందులో మాత్రం ప్రమాదం ఉండడానికి వీల్లేదు. స్వాధ్యాయః అధ్యయనం. స్వాధ్యాయం అంటే ఏంటి? అధ్యయనం. సొంతంగా కూర్చొని చదువుకోవడం. ప్రవచనం అంటే అధ్యాపనం. ఎవరికైనా చెప్పడం. తాభ్యాం ఈ 2 విషయాల్లో ప్రమదితవ్యం. ప్రమాదం ఉండడానికి వీల్లేదు. తే హి నియమేన కర్తవ్యే ఇత్యర్థః.
ఈ 2 నియమంగా చేయవలసిన కర్తవ్యాలు. నియమంగా చేయాలి. ఇది నీ నియమం, ఇది విధి. తథా దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము అని పంచ విధాలైన యజ్ఞాలుంటాయని మళ్ళీ ఈ శృతిని అనుసరించి మనకు మన స్మృతి, మనుస్మృతి విస్తారంగా చెప్తూ వచ్చింది. చాలా చోట్ల ఎన్నో శ్లోకాల్లో మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. అవన్నీ చేయాలి. అందులో ఎక్కడ ప్రమాదం ఉండడానికి వీల్లేదు. ఒకటి చేస్తే ఇంకోటి చేయడానికి టైం లేదనడానికి వీల్లేదు. చేయవలసే ఉంటుంది. అన్నీ ఏమరపాటు లేకుండా అప్రమత్తంగా, అప్రమాదంగా. దైవ పిత్రియే కర్మణి కర్తవ్యే. దైవం గురించి చేయవలసిన పూజలు అటువంటివన్నీ చెయ్యాలి. పెద్దలు, జ్ఞానులు, పండితులు, బుధులుంటే వాళ్ళ గురించి చెయ్యాలి. పితరులు, తల్లిదండ్రులుంటారు. మన చిన్నప్పుడు వాళ్ళు ఆసరా అయి ఉంటారు. మనకు ఆధారమై ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మనం పెద్దవాళ్ళమై గృహస్థాశ్రమంలోకొచ్చాక మన పైన ఆధారపడి ఉంటారు. వాళ్ళు వానప్రస్థంలోకి వెళ్ళి. వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులకు, పెద్దలందరికీ కూడా ఏమి కావాలో అవన్నీ చూడాలి. అన్నం కావాలా? వస్త్రాలు కావాలా? మందులు కావాలా? వాళ్ళకేమి అవసరమో అవన్నీ అవసరాలు ఏమరపాటు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ గురించి కూడా మనకి ఎంతో లోతుగా విచారించి చెప్తూ వచ్చింది మన స్మృతి. అవన్నీ కర్తవ్యాలు. ఆపడానికి వీల్లేదు. మాతృదేవో భవ అని చెప్తూ ఉంటుంది. నువ్వు నీ తల్లిని దైవంగా చూసేవాడిగా ఉండవు అనర్థం. మాతా దేవః యస్య సహ త్వం మాతృదేవః భవ స్యాహ. మాత ఎవరికైతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ కొడుక్కో, కూతురుకో దైవమై ఉంటుందో ఆ విధంగా నువ్వు ఉండు అని చెప్తూ ఉన్నది. ఎందుకు అంటే పితృయజ్ఞం అని ఉంటుంది. మనకు ఎవరెవరైతే తల్లిదండ్రులుంటారో వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది. అందులో మళ్ళీ తల్లి అంటే ఎవరు? తండ్రి అంటే ఎవరు? ఎటువంటి వాళ్ళు మనకు గురుస్థానంలో ఉంటారు అని మళ్ళీ అవన్నీ గూడా విచారించింది. తల్లి అంటే బయోలాజికల్ మదర్ ఒక్కటే కాదు. అన్నం పెట్టిన వాళ్ళు, ఆదరించిన వాళ్ళు, చదువు చెప్పించిన వాళ్ళు, చదువు చెప్పిన వాళ్ళు, ప్రాణదానం చేసిన వాళ్ళు, వస్త్రదానం చేసిన వాళ్ళు వాళ్ళందరూ గూడా. అట్లానే తండ్రి, ప్రాణదానం చేసిన వాడు ఎవరైనా సరే నాకు తండ్రి సమానుడు. వస్త్రదానం చేసిన వాళ్ళు, ఆరోగ్యం కోసం ఉపకారం చేసిన వాళ్ళు, ధన సహాయం చేసిన వాళ్ళు, చదువు చెప్పిన వాళ్ళు, చదువు చెప్పించిన వాళ్ళు, నన్ను కన్నవాళ్ళు, నన్ను పెంచిన వాళ్ళు వాళ్ళందరూ గూడా తండ్రి స్వరూపమై ఉంటారు. అట్లానే గురువులు ఎన్ని రకాల గురువులుంటారు. ఆచార్యులంటే ఎవరు? అని వీళ్ళందరి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసింది మనకు స్మృతి. ఎందుకు? శృతి ఏది చెప్తుందో దాన్ని తీసుకొని స్మృతి ఇంకా విస్తారంగా మనకు టెక్స్ట్ బుక్ తయారు చేసి ఇస్తుంది. ఆ విధంగా ఏవం పితృదేవః, ఆచార్యదేవః, అతిథిదేవః. అతిథి అంటే ఎవరు? అని మళ్ళీ డిఫైన్ చేసింది మనుస్మృతి. అతిథి అంటే ఎవరు? ఎటువంటి వాళ్ళని మనం అతిథులనుకోవాలి ఏమి అని. ఆచార్యుడంటే ఎవరు అని చూపించింది. వాళ్ళందరినీ దేవతా స్వరూపంగానే మనము భావించి ఆ విధంగా పరిచర్యలు చేయవలసి ఉంటుంది. అది ధర్మంగా చెయ్యాలి, నియమంగా చెయ్యాలి. అందులో ఏమరపాటు అస్సలు చేయడానికి వీల్లేదు. దేవతావత్ ఉపాస్యాః ఏతే ఇత్యర్థః. వీళ్ళందరూ దేవతల్లాగా మన చేత పూజింపబడవలసిన వాళ్ళు అని దాని అర్థము. యాన్యపి చ అన్యాని అనవద్యాని అనిందితాని శిష్టాచార లక్షణాని కర్మాణి తాని సేవితవ్యాని కర్తవ్యాని త్వయా. ఇంకా ఇక్కడి నుంచి కొన్ని చెప్పారు. కొన్ని చెప్పారు అంతే గదా! కొన్ని జెప్పారు. ఏం జెప్పారు? నువ్వు సత్యం పలుకుతూ ఉండు, ధర్మాలాచరిస్తూ ఉండు, కుశలంగా ఉండు, నువ్వు చక్కగా ఉండు, సంపాదించుకో, సుఖంగా ఉండు, సంపాదించుకున్నవి పోగొట్టుకోకు. నీ ఇంట్లో వాళ్ళని, చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ చూసుకుంటూ ఉండు. నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని చూసుకుంటూ ఉండు అని చెప్పిన తర్వాత కొంత కొంతగా చెప్పిందది. అవి ఏమేమి చెప్పిందో వాటిని మనము మళ్ళీ స్మృతుల్లో విస్తారంగా తెలుసుకుంటాము. మళ్ళా మన పురాణాల్లో ఇంకా ఎక్కువగా విపులంగా చెప్తారు. కథల్లో గూడా పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆచరణ యోగ్యంగా. అవన్నీ చెప్పిన తర్వాత ఇంతవరకే అయిపోయిందా? రెండో, మూడో చెప్పింది ఇక్కడ మన మంత్రము. మన మంత్రం ఏం చెప్పింది? సత్యమన్నది, ధర్మమన్నది,
సంపాదించుకో అన్నది, పెళ్లి చేసుకో అన్నది, పిల్లల్ని కను అన్నది, తర్వాత పెద్దల్ని చూసుకో అన్నది. ఇంకింతేనా అయిపోయిందా మొత్తం ధర్మాలు ఇవేనా 3, 4 ధర్మాలు? మొత్తం ధర్మాలు ఇంతేనా అంటే కావు. యానిచ అన్యానిచ ధర్మాని ఏవేవి అయితే ఎటువంటి ధర్మాలు, ఏవి ధర్మాలు? అనవద్యాని, అనిందితాని ధర్మాని. అనవద్యం అంటే దానికి 2 అర్థాలు చూద్దాం. చెప్పరాని పనులన్నీ, చెప్పుకోవడానికి వీల్లేనివన్నీ అధర్మాలు. నువ్వు చేసిన దాన్ని ధైర్యంగా చెప్పగలిగావు అంటే అది ధర్మం. నువ్వు చేసిన దాన్ని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉన్నది అంటే అది ఆటోమేటిక్ అధర్మం. అని దానికి అనవద్యం అన్నదానికి ఒక అర్థం. వద్ అంటే వద్ అన్న రూట్‌కి మాటలు అని అర్థం. చెప్పుకోవడానికి వీలుగా ఉంటే అది ధర్మం. చెప్పుకోవడానికి గూడా లేకుండా ఉంది అంటే అధర్మం. తర్వాత ఇంకొకటి అనవద్యము అంటే నిందనీయమైనది అని అర్థము. ఎవరైతే అది తప్పు అని చెప్పారో అది చెయ్యరాదు. చెప్పుకోవడానికి వీల్లేని పనులు చెయ్యరాదు. వద్దు అన్న పనులు, చెప్పని పనులు చెయ్యరాదు. కాబట్టి చెయ్యవలసినవేవి? నిందనీయమైనవి కాకుండా ఉన్నవి ఏవున్నాయో, చెప్పుకోవడానికి వీలుగా ఉన్నవేవున్నాయో, శిష్టాచార లక్షణాలతో ఉన్నవేవున్నాయో, సదాచారంతో ఉన్నాయో, తాని కర్మాణి అటువంటి కర్మలన్నీ ధర్మాలు. వాటిని ఆ విధంగా సేవితవ్యాన్ని అంటే కర్తవ్యాన్ని, చేయవలసిన కర్తవ్యాలు నీకు. నవో ఇంక అంతేగాని నా కర్తవ్యాన్ని ఇతరాని వేరేవన్నీ వద్దు అన్నవి చెయ్యరాదు, చెప్పనివన్నీ చెయ్యరాదు, చెప్పరానివన్నీ, చెప్పకూడనివన్నీ చేయరాదు. కాబట్టి అవద్యాని శిష్టకృతాన్యపి ఇది చాలా ముఖ్యమైన విషయము. ధర్మ మార్గంలో ఉన్నాము, కర్మల్లో ఉన్నాము, గృహస్థాశ్రమంలో ఉన్నాము కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఏవైతే శిష్టాచార లక్షణాలతో ఉంటాయో అటువంటి కర్మలు ధర్మంగా నువ్వు సేవిస్తూ ఉండు. అది నీ కర్తవ్యం చేస్తూ ఉండు. వేరేవి చెయ్యరాదు. ఒకవేళ శిష్టులు నీకన్నా పెద్దలు, నీ గురువులు, నీ ఆచార్యులు వాళ్ళొకవేళ చేశారే అనుకో. మీ అమ్మో, నాన్నో, తాతో, మామో, బాబాయో, గురువుగారో, ఆచార్యుడో వాళ్ళెవరైనా పెద్దవాళ్ళు ఏవో చేశారనుకో. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు సదాచారంలో ఉన్నారు నేను చేసేస్తాను అనుకోరాదు. వాళ్ళు చేసినా సరే శిష్టకృతాని అపి అవి అవద్యాని ఒకవేళ అవద్యమైనవైతే, నిందనీయమైన కర్మలైతే మీ పెద్దవాళ్ళు చేసినా సరే, చెయ్యరాని పనులైతే నువ్వు చెయ్యొద్దు. అది విషయము. నువ్వు నీ పెద్దలు ఆచరించిన మార్గాన్ని అనుసరించు. మీ అమ్మ వాళ్ళేం చేశారో, మీ నాన్నగారు వాళ్ళేం చేశారో, మీ తాతలు, తండ్రులు వాళ్ళందరూ పూర్వీకులు ఏం చేశారో అది నువ్వు చెయ్యి అంటే చెయ్యి గానీ, అవి కూడా ఎట్లా ఉండాలి? అనవద్యమైన కర్మలై ఉండాలి. వాళ్ళు వద్దు అన్న పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మహాకోపాలతో ఉంటారు. కోరికలతో ఉంటారు. అప్పుడప్పుడు అవసరార్థం అబద్ధాలు చెప్తుంటారు. లేదా పరాచికాలన్నీ ఆడుతూ ఉంటారు. లేదా ఇతరులకు హింస కలిగే విధంగా మాటతోటో, చేతతోటో, మనసుతోటో చేస్తూ ఉంటారు. ఇతరులతో మాటలు అనిపించుకుంటూ ఉంటారు. ఇట్లాంటివేవైనా ఉంటే, నా పెద్దలు చేశారు నేను చేస్తానని చేయరాదు. ఒకవేళ అవి అబద్ధమై ఉంటే, నా కర్తవ్యాన్ని చేయరాదో. వాళ్ళు చేసినవి చూడు. అయితే అవి కూడా 4 లక్షణాలతో కూడి ఉండాలి. నువ్వు ఎటువంటి ధర్మాల్ని ఆచరించాలి? ఒక్కటి భగవంతుడు చెప్పినవై ఉండాలి. అవే వేదాల్లో ఉంటాయి. శృతి అనుసరించి ఉండాలి. 2 దాన్నే స్మృతులు చెప్తాయి. దాన్ని అనుసరించి ఉండాలి. శృతులు, పురాణాలు, శాస్త్రాలన్నీ. ఆ స్మృతులయిపోయిన తర్వాత మూడోది వాటినే తెలిసిన వాళ్ళు ఆచార్యులు, పెద్దలు, గురువులు ఆచరిస్తూ ఉంటారు. వాటిని చూడు. ఈ 3 కలిసి రావాలి. వేదం చెప్పాలి. అవే మళ్ళీ మనకు స్మృతుల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో విస్తారంగా చెప్తారు. అవి మనం చూసుకోవాలి. అవే మళ్ళీ మన పెద్దలు ఆచరిస్తారు. ఆ ఆచరణ ఎట్లా చేయాలి అని ప్రాక్టికల్‌గా చూసుకోవాలి. నాలుగోది ముఖ్యమైంది. అన్నీ ముఖ్యమే. కానీ నాలుగోది కూడా అతి ముఖ్యము. నా మనసు ఒప్పుకోవాలి. మనస్సు అన్న ప్రమాణం కూడా అందులో ఉండాలొకటి. మన మనస్సాక్షి ఒప్పుకోవాలి. మన మనసే మనకు సాక్షిగా ఉండాలి. ఈ 4 కూడి రావాలి. ఇప్పుడు వేదం చెప్పింది. వేదం చెప్పిన దాన్ని మన పెద్దలు ఆచరించారు. అయితే కానీ ఏంటంటే,
వాళ్ళు చేస్తున్నది అబద్ధ్యమైనదేదైనా ఉన్నది అంటే పెద్దవాళ్ళైనా సరే, మన ఆచార్యులైనా సరే, గురువులైనా సరే, అమ్మైనా, నాన్నైనా, తాతగారైనా ఎవరైనా సరే అబద్ధ్యమైందైతే చెయ్యరాదు. వద్దు, ఊరుకో. నీ మనసు గూడా నీకు చెప్తూ ఉంటుంది తప్పైతే. పిల్లలు గూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి, "అమ్మ అట్లా చేయొద్దమ్మా" లేకపోతే "నాన్న అట్లా చేయకు నాన్న" అని చెప్తూ ఉంటారు. ఎందుకు? పెద్దలు చేశారు గాబట్టి అది అనుమానం లేదు. ఇంకా ఆచరించి తీరవలసిందే అని ఆ వేదం గూడా చెప్పట్లేదు. ఒకవేళ అది వేదం చెప్పింది, పురాణేతిహాసాలు, శాస్త్రాలు, స్మృతులు అంగీకరించేయి, ఆచార్యులు, గురువులు పాటిస్తూ ఉన్నారు. నా మనసు ఒప్పుకున్నది. అప్పుడు చెయ్యాలి దాన్ని. ఈ విషయం గురించి మళ్ళీ మనుస్మృతిలో ఎన్ని వారాలుగా, ఎన్ని నెలలుగా చెప్పుకుంటొస్తున్నామో. కాబట్టి ఆ విధంగా వేరేవి చేయరాదు. యాని అస్మాకం అసలు వేదమే చెప్తుంది. వేదమే ఎంత దయతో, ఎంత పెద్ద మనసుతో, ఎంత ఉదారంగా చెప్తున్నదంటే, యాని అస్మాకం ఆచార్యాణం సుచరితాని శోభన చరితాని ఆమ్నాయాది అవిరుద్ధాని తాని ఏవ త్వయా ఉపాస్యాని. యాని అస్మాకం మేము చేస్తాం గదా! అంటే ఆచార్యులు ఇక్కడ ఈ మంత్రాలు ఇస్తున్న గురువులు, ఋషులెవరున్నారో వాళ్ళు మనకాచార్యులు. మన ఋషులు మనకాచార్యులు. వాళ్ళేం చెప్తున్నారు? ఈ మంత్రాలిచ్చిన ఋషులే మనకు యాని ఏవైతే అస్మాకం మేము ఆచార్యులు సుచరితాన్ని వాళ్ళు బాగా ఆచరిస్తున్నారే అనుకో. శోభన చరితాన్ని ఏవైతే మంగళకరమైన కర్మలున్నాయో, ఆమ్నాయాత్ అవిరుద్ధాని వేదం చెప్పిన వాటికి విరుద్ధం కాని కర్మలేవున్నాయో, తాని వాటినే ఏవ త్వయా ఉపాస్యాని అవే నువ్వు ఉపాసించవలసి ఉంటుంది. అదృష్టార్థాని అనుష్ఠేయాని ఉపాసన చేశామంటే ఇవన్నీ ఇట్లా ధర్మం నిజంగా ధర్మం పాటిస్తే తల్లిదండ్రుల్ని చూసుకో, దేవతల్లాగా చూసుకో. పెద్దల్ని, గురువులను చూసుకో. పిల్లల్ని చూసుకో. ఇంటికొచ్చే పోయే వాళ్ళని చూసుకో. ధర్మంగా నువ్వు మిగిలిన ప్రాణులకు చేయవలసిన ఏ భూత బలులున్నాయో అవన్నీ చేస్తూ ఉండు. స్వాధ్యాయం చేస్తూ ఉండు. ప్రవచనం చేస్తూ ఉండు అంటే చేస్తాం. ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే వీటి వల్ల ఏమైనా ఫలితం వెంటనే కనిపిస్తుందా? ఇవన్నీ చేశావనుకో, నువ్వు ధర్మంగా ఉన్నావనుకో, నీకు ఊర్ధ్వ గతులు కలుగుతాయి. నీకు ఉత్తమ లోకాలొస్తాయి. నీకు గొప్ప జ్ఞానమొస్తుంది అని చెప్తారు. ఇవేవైనా చూడగలమా కళ్ళతో? జ్ఞానం కనిపిస్తుందా? ఊర్ధ్వ లోకాలు చచ్చిపోయిన తర్వాత మనకొచ్చే లోకాలు తెలుస్తాయా? పుణ్యమొస్తుంది అంటే మనం చూసుకోగలమా పుణ్యం ఎక్కడైనా? ఇవన్నీ కళ్ళకు కనిపించేవి గావు. ఈ చెప్పిన ధర్మాలు నువ్వు ఉద్యోగం చేశావనుకో, నీకు జీతమొస్తుంది. నువ్వు జీతం తెచ్చుకున్నావనుకో, ఇల్లు కొనుక్కోవచ్చు. అంటే ఇవి కళ్ళతోటి చూడొచ్చు. అవన్నీ కర్తవ్యాలేదో చేయవలసి ఉన్నది. మనం తప్పనిసరిగా కుశలంగా చేయవలసి ఉంటుంది. చేస్తాము. భూతి కోసము ప్రయత్నం చేయాలి, చేస్తాం. అవి గూడా మన ధర్మాలు. అవి చేస్తాం. వాటి వల్ల ఫలితాలు మనకు వెంటనే కనిపిస్తాయి ప్రపంచంలో. కానీ మిగిలినవన్నీ ఇంకా ఆ భూతి, కుశలం అయిపోయిన తర్వాత స్వాధ్యాయ ప్రవచనము, పితృదేవతలకు చేయవలసిన ఉపచారాలు, ఆ తర్వాత ఏవేవైతే పెద్దలాచరించారో ఆ కర్మలు, అవన్నీ చేస్తూ ఉంటే వాటి వల్ల వచ్చే ఫలితాలు కళ్ళకు కనపడవు. అవి అదృష్టమై ఉంటాయి. దృష్టం గావు అవి. వెంటనే కళ్ళకు గోచరం గావు. అయినా కూడా అవన్నీ ఏవేవైతే చెప్తూ ఉన్నారో వాటినన్నింటిని అనుష్ఠానం చేయవలసిందే. అది నీ కర్తవ్యం. నియమంగా చెయ్యాలి. ఇవన్నీ కర్తవ్యాలు. ఎవరు చూడొచ్చారండి? నిజంగా స్వర్గలోకాలొస్తాయంటారు. స్వర్గ భోగాలంటారు. ఎక్కడున్నాయి? ఉన్నప్పుడు చూద్దాము. నాకిప్పుడు టైం లేదు. అవన్నీ అనడానికి వీల్లేదు. ఇవన్నీ చదివితే మనం ఈ వేదాలన్నీ చదివితే పరబ్రహ్మం తెలుస్తుందంటే ఎక్కడ తెలిసింది? తెలిసిన వాళ్ళు ఎక్కడ కనిపించారు మనకు? ఒక్కళ్ళు గూడా లేరు. ఇవన్నీ నేను నమ్మనండి అనుకుంటూ తిరగొద్దు. ఆ పురాణాల్ని చూసుకుంటూ పురాణాల్లో ఏంటేంటో చెప్తారండి. అవన్నీ పుక్కిటి పురాణాలు. ఆ పుక్కిటి పురాణాలన్నీ నేను నమ్మనండి. అనుకుంటూ తిరగరాదు. అవన్నీ అదృష్టమైన ఫలితాలతో ఉంటాయి. ఆ ఫలితాలు వెంటనే కనిపించవు కళ్ళకి. కానీ అనుష్ఠేయాలవన్నీ నియమంగా నీ చేత ఆచరింపబడవలసి ఉన్నాయి. అవన్నీ నీ కర్తవ్యాలు. అయితే కానీ నవ్వు ఇతరాని వేరేవి గావు. ఏవేవైతే విపరీతమైనవున్నాయి. ఆచార్య కృతాని అపి నీ ఆచార్యులు, నీ గురువులు, నీ అమ్మ, నాన్న, పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు జేసినా సరే, ఏవైతే ఈ 4 లక్షణాలు లేకుండా ఉంటాయో, వేదం చెప్పాలి, స్మృతులు, శాస్త్రాలు చెప్పాలి, పురాణాలు ఒప్పుకోవాలి. ఆ తర్వాత
ఆచార్యులు ఆచరించి చూడాలి. నీ మనసు ఒప్పుకోవాలి. ఇన్ని కూడి వచ్చిన వాటిని నువ్వు సంతోషంగా చేస్తూ వెళ్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఏకే చ విశేషితాః ఆచార్యత్వాది ధర్మైః అస్మత్తః శ్రేయాంసః ప్రశస్యతరాః తే చ బ్రాహ్మణాః న క్షత్రియాదయః తేషాం తు ఆసనదానాదినా త్వయా ప్రశ్వసితవ్యం. ఇది కూడా మళ్ళీ మనుస్మృతిలో చాలా విస్తారంగా చూసుకుంటూ వచ్చాము. ఏకే చ విశేషితాః కొంతమంది విశేషంగా పెద్దలుంటారు. ఆచార్యత్వాత్ ఆచార్యులై ఉంటారు. వాళ్ళు ఆచార్య వృత్తిలో ఉంటారు. మనకు ఆచార్యులై మార్గోపదేశం చేస్తూ ఉంటారు. ఆ ధర్మంలో ఉన్నవాళ్ళుంటారు. అని మన ఈ మంత్రాలిచ్చిన ఋషులేం చెప్తున్నారు, ఆ విధంగా కొంతమంది ఆచార్యులుంటారు. మమ్మల్ని మించి ఉంటారు. అస్మత్ అంటే అస్మత్తః శ్రేయాంసః మాకన్నా గొప్పవాళ్ళుంటారు. ఈ వేదంలో, ఈ ఉపనిషత్తులో, ఈ అనువాకలో, ఈ మంత్రాలిస్తున్న ఏ ఋషులమున్నామో మేము, మమ్మల్ని మించి ప్రశస్యతరమైన ఆచార్యులుంటారు. ఆ బ్రాహ్మలు. బ్రాహ్మలు అంటే బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు. నా క్షత్రియాదయః కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు గాదు. తేషాం తు వాళ్ళకి మాకన్నా గొప్పవాళ్ళు కూడా ఉంటారు. మీరు అటువంటి వాళ్ళకి ఆసనాలు అటువంటివన్నీ ఇవ్వవలసి ఉంటుంది. ఆసన దానాలు అట్లాంటివన్నీ చెయ్యాలి. అదెట్లా చేయాలి? గురువుగారొస్తున్నప్పుడు ఎట్లా లేచి నిలబడాలి? ఎట్లా ఎదురు వెళ్ళాలి? వాళ్లకు ఆసనం ఎట్లా చూపించాలి? మనం ఎక్కడ కూర్చోవాలి? మనం వాళ్ళతో ఎట్లా వ్యవహరించాలి? వాళ్ళు లేచి వెళ్ళిపోతుంటే మనము ఎట్లా వెనకాల వెళ్ళాలి? వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి? ఏమి అని చాలా విస్తారంగా మనుస్మృతిలో చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ విధంగా ఇక్కడ ఒకటి చెప్పింది మనకు వేదము. ఈ స్మృతి చెప్పిన ఈ మాటకి మన స్మృతి విస్తారంగా చెప్తూ వచ్చింది. ఈ రకంగా వాళ్ళను మనము చూసుకోవలసి ఉంటుంది. త్వయా ప్రశ్వసితవ్యం. వాళ్లకు ప్రశ్వసనము అంటే ప్రశ్వాస, శ్రమ అపనయము చెయ్యాలి. వాళ్లకు అలసట కలగకుండా, వాళ్లకు శ్రమ కలగకుండా, వాళ్ళకేమైనా శ్రమ ఉంటే అది తొలగిపోయే విధంగా మనం ప్రవర్తించాలి. తేషాం శ్రమః త్వయా అపనేతవ్యః ఇత్యర్థః. వాళ్లకు కష్టం కలగకుండా మనం చూసుకుంటూ ఉండాలి. తేషాం చ ఆసనే గోష్ఠి నిమిత్తే సముదితే ఇంకొక అర్థం చెప్తున్నారు. ప్రశ్వసితవ్యం అంటే వాళ్లకు శ్రమ కలగకుండా చూసుకోవడము అని ఒక అర్థం ఉన్నది. అట్లానే ప్రశ్వసితవ్యం అంటే ఈ ప్రశ్వసనం అన్నదానికి ఇంకొక అర్థం చెప్తున్నారు. ఏదైనా గోష్ఠి ఒక సభ జరుగుతున్నది. కొంతమంది పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పండితులు ఎవరైనా మాట్లాడుకుంటున్నారు. అటువంటి పండిత సభ ఏదైనా ఉంటే, అందులో మన పెద్దలకు ఆసనం ఏమైనా ఇస్తే, వాళ్ళు కొంచెము ఎత్తైన ఆసనంలో కూర్చున్నారనుకోండి. తేషున ప్రశ్వసితవ్యం. వాళ్ళ వైపు నువ్వు ప్రశ్వాసం అంటే బిగ్గరగా ఊపిరి తీసుకొని వదలడం అటువంటివన్నీ చెయ్యరాదు. గట్టిగా నిట్టూరుస్తూ ఉండడము, వేడి నిట్టూర్పులన్నీ తీసుకొని వాళ్ళ వైపు వదులుతూ ఉండడము, లేకపోతే వాళ్ళు ఎత్తైన ఆసనంలో కూర్చున్నారు అని నువ్వు నాకు లేకపోయిందే అని బాధపడుతూ ఉండడము, ఇటువంటివన్నీ చెయ్యరాదు నా కర్తవ్యః. కేవలం తదుక్తసార గ్రాహిణాః భవితవ్యం. వాళ్ళు ఏమి చెప్తున్నారో చెప్తున్న దాంట్లోని సారాన్ని పట్టుకోవడం మాత్రం, దానిపైన మాత్రమే మనం ఫోకస్ చేయాలి. వాళ్లకు శ్రమ కలగకుండా చూసుకోవాలి. వాళ్ళ వైపు అసలు వేడిగా నిట్టూర్పులు గూడా వదలరాదు. వాళ్ళ వైపు మన ఊపిరి అటు సైడ్ గూడా, మన గాలి గూడా వాళ్ళకి తగలకుండా అంత సుకుమారంగా, అంత శ్రద్ధగా, భక్తిగా చూసుకుంటూ ఉండాలి అని మళ్ళీ ఈ విషయం గూడా మనం మనుస్మృతిలో చూసుకుంటూ వచ్చాము. ఎటువైపు కూర్చోవాలి గురువుగారికి అని. ఆ విధంగా. ఇంకా తర్వాత దానాలెట్లా చెయ్యాలి అని ఈ మధ్యనే మొదలుపెట్టాము. కొన్ని వారాల నుంచి దీని గురించే చదువుకుంటూ వస్తున్నాం. మళ్ళీ మనకిక్కడ మన తైత్తిరీయము. దానాలెట్లా చెయ్యాలి అని చెప్తూ వస్తూ ఉన్నది. దానాలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎట్లా పడితే అట్లా దానాలు చెయ్యరాదు. ఎట్లా పడితే అట్లా దానాలు పరిగ్రహించరాదు. ఎటువంటి దేశ కాల పాత్రతలను అనుసరించి ఏ విధంగా దానాలు ఇవ్వవలసి ఉంటుంది, పుచ్చుకోవలసి ఉంటుంది, ఏమి అని. మళ్ళీ భగవద్గీతలో భగవంతుడు 17వ అధ్యాయంలో దానం గురించి చెప్పిన శ్లోకాలతో కూడా కలుపుకొని,
వాటిని చాలా లోతుగా విచారణ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఎందుకు అంటే, అశ్రద్ధగా దానాలు చేయడానికి వీల్లేదు. ఇదొక పెద్ద ధర్మం. మనం ధర్మాలు పాటిస్తూ ఉన్న సమయంలో దానమన్నది ఇంకా చాలా పెద్ద ధర్మము. ఆ ధర్మాన్ని ఎంత జాగ్రత్తగా ఆచరించాలసలు దానం అంటే ఏంటి? ఎవరికి? ఎందుకు? ఎప్పుడు? తీసుకునే వాళ్ళెవరు? పుచ్చుకునే వాళ్ళెవరు? దానానికి అధికారులెవరు? అనధికారులెవరు? అన్నీ చూసుకొని చేయాలి. ఏదో ఒకటి చేయడానికి వీల్లేదు. కాబట్టి అసలు మొత్తం ఒక మంత్రమంతా దానం గురించే చెప్తూ వచ్చింది మనకు మన తైత్తిరీయము ఈ అనువాకలో. దాని గురించి మళ్ళీ మనకు స్మృతులు కూడా చెప్తూ ఉన్నాయి. మన భగవద్గీతాది శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అవన్నీ గూడా కలుపుకొని చూస్తూ వస్తూ ఉన్నాం. మళ్ళీ దీని భాష్యం కొంత ఇచ్చారు మన శంకర్ల వారు. ఆ పదాలకు అర్థం ఇచ్చారు. దాన్ని మనం విస్తారంగా మనుస్మృతిలో చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని దీని గురించి కొంచెం చదువుకుంటూ వెళ్దాం. ఇంకా కొంత ఈ మంత్రాలకు భాష్యం మిగిలి ఉన్నది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.